ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కథని నువ్వు ఏ విధంగా మలుపు తిప్పబోతున్నావో నువ్వు తెలుసుకోవాలి కదా. సార్, ఎవరా అమ్మాయి? అచ్చం నాలాగే ఉంది. ఈ అమ్మాయే నా కూతురు. లేక పుట్టిన కూతురు. ఒకరోజు పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగి అచేతనంగా బెడ్ మీద పడుకునుంది. ఇన్ని రోజులు నా కూతుర్ని ప్రాణం ఉన్న బొమ్మలా మార్చి ఆ పైవాడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు అని రోజుకి 100 సార్లు ప్రశ్నించుకునేవాణ్ణి. ఆ ప్రశ్నకి నాకింకా సమాధానం దొరకలేదు. కానీ ఆ ప్రశ్నకి సమాధానం దొరకటానికి, నా ముందున్న కొన్ని సమస్యల్ని పరిష్కరించటానికి ఆ భగవంతుడు నిన్ను పంపించాడేమో అనిపిస్తోందమ్మా. మీకున్న సమస్యలా? అవి నేను పరిష్కరించడమా? మీరు పెద్దవారు, గొప్పవారు. మీకు సమస్యలు ఉండడం ఏంటి? అవి నేను పరిష్కరించడం ఏంటి? ఆకాశం అంత ఎత్తుకెదిగిన మర్రి చెట్టుని అందరూ తలెత్తి పైకి చూస్తారు. దాని నీడ కోసం అందరూ అక్కడికే పరుగులు పెడతారు. అంత మాత్రాన అది గొప్పదైపోదమ్మా. ఎందుకంటే ఆ మర్రి చెట్టును కూడా కూలదోసే తుఫాను గాలి ఏదో ఒకరోజు వస్తుంది. ఆ తుఫాను గాలే ఇప్పుడు డాక్టర్ చెప్పిన మాట. నేనేదో చేయడానికి ఇక్కడికి వస్తే ఇంకేదో జరిగి నేను వెంటనే అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అమ్మా లక్ష్మి, నాకొక సహాయం చేస్తావా? ఏంటి సార్ అది? ఆ భగవంతుడి చిత్తమో లేక విధిరాత వల్లో తెలీదు, నువ్వు నాకు ఈరోజు ఎదురుపడ్డావు. అదీ కాకుండా నువ్వు సరిగ్గా నా కూతురి పోలికలోనే ఉన్నావు. నా కూతురే గనక ఇప్పుడు నా పక్కనుండుంటే నాకెంతో సహాయపడేది. నా కూతురు చేయాల్సిన పని నువ్వు చేస్తావమ్మా? రామ్మా, రా కూర్చో. వినయ్ సార్, చెప్పమ్మా. ఈ చెక్కుల మీద సంతకాలు చేయాలి సార్. ఇంతకీ ఈ చెక్కులు దేనికోసమయ్యా? ఏం లేదు సార్, మనం ప్రతి ఏడాది కొన్ని ఫౌండేషన్స్కి మనీ డొనేషన్ చేస్తున్నాం కదా, వాటికి సంబంధించినవే సార్. ఓహో, ఫౌండేషన్ కోసం ఇచ్చే చెక్కుల మీద ఫౌండేషన్ పేరు రాయకుండా సంతకాలు తీసుకుంటున్నారేంటి? అవునయ్యా, కరెక్టేగా.
ఇంతకీ ఫౌండేషన్ పేరు రాయకుండా ఎట్లా? సార్ అవన్నీ నేను చూసుకుంటాను సార్, మీరు సంతకాలు చేయండి సార్. సరే. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇంతకీ ఆ ఫౌండేషన్ పేర్లైనా సార్కి తెలుసా? ఏంటమ్మా అంత పేరు కూడా చెప్పకుండా సంతకాలు చేయించుకుంటాను అనుకున్నావా? ఇదిగో ఇది శ్రీరంగం అనాథాశ్రమానికి సంబంధించిన డీటెయిల్స్. ఇదిగోండి హృదయం ఓల్డ్ ఏజ్ హోమ్ డీటెయిల్స్. చాలా, ఇంకేమైనా చూపించమంటారా? అసలు ఈ పేర్ల మీద ఫౌండేషన్సే లేవే. ఏమయ్యా? లేకపోవడం ఏంటమ్మా, మేము ప్రతి సంవత్సరం డొనేషన్ ఇస్తున్నాం కదా. ఓహో, లేని ఫౌండేషన్కి ప్రతి సంవత్సరం మనీ పంపిస్తున్నారా? అంటే అది చెక్కుల మీద ఫౌండేషన్ పేర్లు రాయకుండా సంతకాలు చేయించుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. పెద్ద ఆయన్ని ఇంత మోసం చేస్తున్నారా? ఏంటయ్యా ఇదంతా? ఏంటిది? దానం పేరుతో డబ్బు దోచుకుంటున్నావా? ఫౌండేషన్ల పేరుతో పాపం మూట కట్టుకుంటున్నావా? సార్ అది హే, నోర్మై! నీకు జీతం సరిపోకపోతే నన్ను అడగాలి. కష్టం ఏమైనా ఉంటే నాకు చెప్పుకోవాలి. అంతేగాని ఇలాంటి కక్కుర్తి పనులు మాత్రం చేయకూడదు. సార్ అది పో బయటికి, పో ఇక్కడి నుంచి. ఇక నువ్వు నా దగ్గర పనిచేయడానికి అర్హత కూడా లేదు. పిఏ, సార్, ఇతన్ని ఉద్యోగం నుంచి తీసేశాను. ఎప్పుడు కూడా ఇంట్లోకి రావడానికి వీలేదు. బయట పంపించేసాయి. ఓకే సార్. సెక్యూరిటీ సార్, వెంటనే మేనేజర్ని బయటికి గెంటేయండి. ఇంకెప్పుడు లోపలికి రావడానికి వీలేదు. వెళ్ళు. సార్ వాలిపోతున్న నాకు బలం కావాలి అన్నాను. బలం ఇవ్వటం అంటే ఏంటో కాదమ్మా. ఇప్పుడు నువ్వు చేసేవే అదే. నాకు నువ్వు బలంగా నిలబడతావా? కానీ ఈ మాత్రం చేసిన దానికే అంత పెద్ద బాధ్యత నా భుజాల మీద వేస్తానంటారా? ఈ మాత్రమని నువ్వు చేసిందాన్ని అంత తక్కువగా తీసిపారేకమ్మా. ఎంతో అనుభవం ఉన్న నేనే ఒక తప్పును పట్టుకోలేకపోయాను, ఒక మోసాన్ని గమనించలేకపోయాను. కానీ నువ్వు అతి తక్కువ సమయంలో మోసాన్ని కనిపెట్టావు. మనుషుల్ని అంచనా వేసే ఆలోచన ఉంటే చాలు ఒక సంస్థని సమర్థవంతంగా ముందుకు నడపడానికి. నువ్వు ఒక్కసారి ఊహను, ఈ ప్రపంచానికి నిన్ను నా కూతురు సంయుక్తగా పరిచయం చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.